పాతవి ఉన్నాయండి తూములు, అట్లా కొంచెం బయలు చేసి కప్పడిపోయినా ఏమో తీనెత్తలేదండి ఎవరి మట్టి వాళ్ళు సార్. ఈ వర్షాల కారణంగా ఇది నిండిపోవడంతో ఈ జల దిగ్బంధంలో చిక్కుకున్న మొత్తం మొక్కలన్నీ ఎటువంటి నష్టం వాటిస్తుంది? ఇది మా తాతల కాలం కాడి నుంచి ఈ వృత్తి తప్ప మాకు వేరే వృత్తి చేయడం తెలియదండి అసలు. ఇప్పుడు ఏంటంటే ఇది గోదావరి ప్రాంతం, ఇటువైపు ప్రాంతాలు పల్ల ప్రాంతాలు కాబట్టి నీరు ఆగే పరిస్థితి, నీరు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎవరంటే ఎవరి మట్టుకు వాళ్ళు నర్సరీలు చేసుకోవడం వల్ల నీరు వెళ్ళిపోవడానికి కాలువలు ఉండేవి ఇదివరకు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఏమైనాయి అంటే పిల్లకాలువలు అనేవి మూసిపోయినాయి. అది వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలగజేసుకుని ఆ కాలువ తవ్వితే ఇంత నష్టం వాటిల్లదండి ఎవరికి కూడా అస్సలు. ఇప్పుడు ఏంటంటే ఇది 10-15 రోజుల వరకు ఈ నీరు లాగే పరిస్థితి ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో భార్యలయో అమ్మలయో బంగారం తాగెట్లు పెట్టడం, లేకపోతే 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీలకి తేవడం, నెట్ క్యాష్ ఎట్టి కలకత్తా నుంచి కేరళ నుంచి మొక్కలు తేవడం పెట్టడం. ఒక మొక్క 6 నెలల నుంచి సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు పెంచుతారండి. ఈ కష్టం ఎవరికి తెలియదండి అస్సలు కూడా. మేము 1000 మొక్కలు దించుకుంటే అందులో 500 బతికితే 500 అమ్ముకుంటే 500 400కే డబ్బులు వస్తాయి. అంటే ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. ఇలాంటి అకాల వర్షాల వల్ల ఇంకా తీవ్రంగా కుమిలిపోవాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు కలగజేసుకుని కాలం అనేది ఇదివరకు పంట కాలువలు ఉండేవి. ఆ పంట కాలువలు మూసేయడం వల్ల ఇప్పుడు నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ నీరు వెళ్ళే పరిస్థితి ఉంటే ఇంత నష్టం వాటిల్లదండి. ఎంత నష్టం వాటిల్లుతుంది? మొత్తం కోట్లలో ఉంటుందండి, కోట్లలో ఉంటుంది. ఇప్పుడు పెద్ద నర్సరీ వాళ్ళ పరిస్థితి తప్పిస్తే అందరూ కూడా 100%కి 95% ఎకరం, అరెకరం, 2 ఎకరాలు కౌలుకి తీసుకుని వడ్డీలకి తెచ్చుకుని చేసే రైతులే ఉంటారు ఎక్కువ. మొత్తం కడియం మండలం మొత్తం కూడా తీవ్ర నష్టం అయితే వాటిల్లిందండి. అంటే ఇదేంటి ఒక ప్రైవేటీకరణ, వీళ్ళని పట్టించుకోకర్లేదని పట్టించుకోరండి ఎవరు కూడా. రకరకాలుగా ఇబ్బంది పెడతారు, కరెంటు కానీ అవి కానీ ఇవి కానీ ఏవైనా సరే మాకు సంబంధం లేదు, ఇది వ్యవసాయక రంగంగా ఉండదని. ఈ సంవత్సరం ఒక లాక్డౌన్ వల్ల కుదేలైపోయాం సరిగ్గా లేక. ఇప్పుడు దీనివల్ల ఇంకా తీవ్రంగా నష్టపోయామండి. సార్, వర్షాల కారణంగా ఏ విధంగా నష్టపోతుంది? వర్షాల వల్ల దారి లేకపోవడం వల్ల అండి నేను నీరు వెళ్ళి దారిలో మూసేశారండి ఎవరి వల్ల. ఈరోజు వచ్చి ఇప్పుడు ఇది ఇటువంటి వర్షాలు 2013లో ఎప్పుడు పడతాయండి, మళ్ళీ ఇప్పుడు ఇదే పడతాం. దానివల్ల నీరు వెళ్ళి దారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. తర్వాత ఏమో ఇక్కడ రైతుకు వచ్చేటప్పటికి ఎంతసేపు పెద్ద నర్సరీ వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇక్కడ బాగా ఎక్కువ కౌలుకి చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఇందులో మా బతుకు తెరువు అంతా ఇది వస్తే తినటం లేకపోతే లేదండి పరిస్థితి. అది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మొక్కలు మనం ఇది పోయినాయి అనుకోండి, ఇప్పుడు దీని మీద వచ్చి మాకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతాం. ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు మనకు కనబడలేదనుకోండి, మొత్తం అంతా కూడా అప్పుల పాలు అయిపోతామండి. ఇది ఎలా ఏంటంటే మీరు ఇలాంటివి కొంచెం చూసి